పార్లమెంట్లో ఓటర్ లిస్టుల ప్రక్షాళనపై వాడివేడి చర్చ జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణకే ఎస్ఐఆర్ తెచ్చామన్నారు అధికార ఎన్డీఏ ఎంపీలు. ఎన్నికల వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందన్నారు ఎల్లుపి రాహుల్ గాంధీ. రాజ్యాంగ సంస్థలను గుప్పిట పట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ చేస్తున్న ఓట్ చోరీ అతిపెద్ద దేశద్రోహమన్నారు విపక్ష ఎంపీలు. ఓటర్ లిస్టుల ప్రత్యేక సవరణపై చర్చతో పార్లమెంటు దద్దరిల్లింది. లోక్సభలో ఎస్ఐఆర్ పై అధికార విపక్ష పార్టీ ఎంపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణ తెస్తున్నామని ఎన్డీఏ నేతలంటే సంస్కరణల పేరుతో ఓట్ చోరీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు విపక్ష ఎంపీలు. ఓటర్ లిస్టుల ప్రక్షాళనతో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవం తెస్తున్నట్లు చెప్పారు అధికార ఎన్డీఏ ఎంపీలు. ఈవీఎంలను తెచ్చిందే కాంగ్రెస్ అని చెప్పారు. ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండటంతోనే ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే గత కాంగ్రెస్ ప్రభుత్వాలన్నారు కేంద్ర మంత్రి మేఘ్వాల్. असल बात यह है कि बार बार होने वाले चुनाव में विपक्ष की हार में हमारे विपक्षी साथियों को हताशा और निराशा से भर दिया है। इनके लिए इनके पास कोई साधन नहीं है, कोई बहाना नहीं है, तो ये चुनाव प्रक्रिया में होने वाले सुधारों पर अंगुली उठाते रहते हैं। कभी इन्हें ईवीएम में गड़बड़ी दिखती है, कभी इन्हें एसआईआर की प्रक्रिया में कमी दिखती है। सच बात तो यह है कि इन्हें अपनी कमी नहीं दिखती है। దేశంలో ఎన్నికల వ్యవస్థను మోదీ సర్కార్ భ్రష్టు పట్టిస్తోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. రాజ్యాంగ సంస్థలను గుప్పిట పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అపహాస్యం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వారికి నచ్చిన వారిని సీఈసీలుగా నియమిస్తూ ఎస్ఐఆర్ పేరుతో ఓట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. నకిలీ ఓట్లపై ఆధారాలు చూపించినా ఈసీ దగ్గర సమాధానం లేదన్నారు రాహుల్. Nowhere has the Election Commission answered my questions. The Election Commission has not told me why this lady's picture has appeared on the polling list. They have not told me why lakhs and lakhs of duplicate voters are existing. They have not told me why a BJP leader is coming from Uttar Pradesh to vote in Haryana. These are straightforward questions. And there is clear proof which I have put in front of the country. ఎన్నికల వ్యవస్థతో పాటు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందన్నారు రాహుల్. సిబిఐ చీఫ్ ఎన్నిక నుంచి సీజేఐని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సీఈసీని రక్షించడానికి ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. 45 రోజుల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేసే నిబంధన ఎందుకని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా షెడ్యూల్ కి అనుగుణంగా ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తున్నారని మండిపడ్డారు రాహుల్.